ఆకాశవాణి ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భరత విశ్రాంత సైనికాధికారి కల్నల్ వివి రావు గారితో సంభాషణ వింటారు. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు పరిచయం లేని వాళ్ళెవరూ లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. తీవ్రవాదులు పహల్గాంలో అమాయక పర్యాటకుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేయటం, వారికి మద్దతుగా ఉన్నవారిని, తీవ్రవాదుల్ని ఈ చర్యలకి ప్రతీకారంగా అంతం చేయటం, వారి శిబిరాల్ని నాశనం చేయటం ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధాన ధ్యేయం. పాకిస్తాన్ మన దేశంపై చేసిన దొంగ దెబ్బని సమర్థవంతంగా తిప్పికొట్టి ఇందుకు దోహదపడిన త్రివిధ దళాల్ని, సేనల్ని దేశమంతా ప్రస్తుతం జయజయకారాలతో అభినందిస్తోంది, వారికి మద్దతుగా నిలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో విజయానికి దారితీసిన పరిణామాలేమిటి, వాటి వివరాలన్నీ ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు సైన్యంలో వెటరన్ కల్నల్ వివి రావు గారు. నమస్కారం అండి. కల్నల్ వివి రావు గారు, మీరు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, కుప్వారా, పూంచ్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే సైన్యంలో సేవలు అందించారు. అసలు ఈ ఆపరేషన్ సింధూర్కి విజయానికి దారితీసిన పరిణామాలు ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యులు? ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది మనం ఎప్పుడైతే పహల్గాంలో ఈ ఉగ్రవాద చర్య జరిగిందో వెంటనే రియాక్ట్ అవ్వకుండా మన సొంత టైం తీసుకుని ఆలోచించి సిస్టమ్స్ని ప్లేస్లో పెట్టి తర్వాత అన్ని విధాల అంటే మన భారతదేశకు ఉన్న శక్తులన్నీ, దౌత్య శక్తి అవనివ్వండి, వ్యాపార శక్తి అవనివ్వండి, జలశక్తి అవనివ్వండి, అన్నీ కలుపుకుని మనం చేసాం. దీనిలో స్టార్టింగ్లో ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో పెట్టడం, తర్వాత వీసాలు క్యాన్సిల్ చేయడం, వీటితో పాటుగా 7వ తారీఖుని కామోఫ్లేజ్ టెక్నిక్ కింద మనం ఇండియాలో మాక్ డ్రిల్స్ పెట్టాం. ఆ రోజుని వాళ్ళు పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. 7th నైట్ నుంచి 10th నైట్ వరకు, ఎప్పుడైతే ఫస్ట్ సీజ్ ఫైర్ జరిగిందో అప్పటి వరకు ఈ 72 గంటల్లోనూ మనం ఎంతో అచీవ్ చేసేవాడు. అందులో ఏంటంటే మనం సరిహద్దులు దాటకుండా మన భారతదేశ సరిహద్దుల్లో ఉంటూ ఫస్ట్ చేసింది వాళ్ళ ఎవాక్స్, అంటే వాళ్ళకి ఎయిర్ బోర్న్ అంటే విమానం మీద ఉన్న రడార్లు మన భారతదేశంలో ఏం జరుగుతుందో 400 కిలోమీటర్ల పైన కనిపెట్టే విధంగా ఆ శక్తి ఉందని ఆ మూడింటిని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత 7th నైట్ని వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో తర్వాత మనకున్న శాటిలైట్ ఇమేజరీ ద్వారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని, అంటే ఆ రోజు తీసుకుని కరెక్ట్ కబురు తీసుకుని వాటిని అటాక్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా బహావల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, మురిట్కే లాహోర్ దగ్గర ఉన్నది, అక్కడ ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్, వీటిని టార్గెట్ చేయడం జరిగింది. మిగతావి ట్రైనింగ్ ఏరియాస్ని చేయడం జరిగిందండి. మొత్తం 9 స్థావరాలని మనం 100% అష్యూరెన్స్ తీసుకుని శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం చేసాం. దాంతో వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, కొంచెం రియాక్షన్ చూపించాలనుకున్నారు. కానీ మనం ఈ లోపలే నెక్స్ట్ డే వాళ్ళు ఎప్పుడైతే లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, అంటే దాన్ని సిమ్లా ఒప్పందం ప్రకారం లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మనం రిస్ట్రైంట్ పెట్టుకున్నామో అది తీసేసిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఓపెన్ అయిందండి. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే మన సివిలియన్స్ మీద ఆర్టిలరీ గన్స్ కూడా వాడి పూంచ్లో 19 మందిని, గురుద్వారాలో ఉన్న గ్రంథిని కూడా చంపేయడం జరిగింది. దానివల్ల మనం రిటాలియేట్ చేయాల్సి వచ్చింది. అలాగే 9వ తారీఖు రాత్రి 10వ తారీఖుని మనం ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్, అలాగే కొన్ని డ్రోన్స్, మనం అమెరికా నుంచి కొన్న రీపర్ డ్రోన్స్ వాడినట్టు తెలుస్తుందండి. వీటిని వాడి మన ఇస్రో కొన్ని సంవత్సరాలుగా చాలా డెవలప్మెంట్ అయింది. మన ఓన్ అమెరికన్ నావిగేషన్ సిస్టమ్ మీద ఆధారపడకుండా, రష్యన్ నావిగేషన్ సిస్టమ్ గ్లాస్నాస్ మీద ఆధారపడకుండా, వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ గెలీలియో సిస్టమ్ మీద ఆధారపడకుండా మన ఓన్ నావిక్ అన్న సిస్టమ్ డెవలప్ చేయగలిగాం. దీనివల్ల ఏంటంటే మనకి 30 సెంటీమీటర్లు యాక్యురసీ ఉందండి. అందుకని మీరు ఫొటోస్లో చూస్తుంటే ఏ బిల్డింగ్ మీద కొట్టాలనుకున్నామో దానిలో దాదాపు మనం ఎస్బీఐ చిహ్నం చేయగలిగాం. అంటే ఒక తాళం చెవి ఎలా పెట్టాలో ఎస్బీఐ చిహ్నం ఎలాగుందో బిల్డింగ్ టాప్ మీద మనం అలా చిహ్నం చేయగలిగాం. 30 సెంటీమీటర్స్ యాక్యురసీ. దీనికి ఆన్ గైడెన్స్ కూడా ఇస్రో శాటిలైట్స్ వాడినట్లు మనం లెక్క పెట్టుకోవాలండి. వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఏది ప్రకటించబోయినా కానీ మనం వాడినట్టు లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే అంత యాక్యురసీ కావాలంటే 30 సెంటీమీటర్స్ యాక్యురసీ మనం తీసుకోగలగాలి. ఇస్రో సేవలు, ఇస్రో నైపుణ్యం లేకుండా అది సాధ్యం కాదు.
అయితే ఇప్పుడు మీరు నావిక్ అన్న ఒక సిస్టమ్ గురించి ప్రస్తావించారు, అలాగే కొన్ని క్షిపణులు, డ్రోన్లు. అయితే దీంట్లో ఉన్న టెక్నాలజీని మనం స్వయంగా సమకూర్చుకున్నామంటారా, ఆల్రెడీ ఇప్పటికే మనం దిగుమతి చేసుకున్న టెక్నాలజీనే వాడుతున్నామా? కొంతవరకు మనకున్న పాత గన్స్ను కూడా వాడడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో L-70 గన్స్ అనేది దాదాపు 30-40 ఏళ్ల పాత సిస్టమ్స్. వాటికి ఉన్న రెడార్స్ యాక్చువల్గా యాంటిక్విటీ అయిపోయినాయి. కానీ వాటిని మన సర్వీస్లోకి తీసుకొచ్చి ఎఫెక్టివ్గా వాడగలిగాం. దాంతో పాటుగానే ఎప్పుడూ రష్యా నుంచి తీసుకొచ్చిన Ju-23 యాంటీ ఎయిర్ గన్స్, అలాగే షిల్కా అన్నవి, తర్వాత మన ఆకాష్ ఓన్ DRDO మేడ్ ఈ మిసైల్. ఇందులో సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ కూడా ఉన్నాయి ఈ మిసైల్. తర్వాత రష్యా నుంచి అమెరికాని ప్రతిఘటించి తీసుకొచ్చిన S-400 మిసైల్ సిస్టమ్. ఇది ప్రపంచంలోనే మోస్ట్ సొఫిస్టికేటెడ్ మిసైల్ సిస్టమ్. దాన్ని వాడడం జరిగింది. యుక్రెయిన్ రష్యా వార్లో పాకిస్తాన్ ఒకటి నేర్చుకుందండి. అదేంటంటే స్వామ్ ఆఫ్ డ్రోన్స్. అంటే మనకి పంట పొలాల్లో ఒకప్పుడు పురుగులు ఎలాగొచ్చాయో, దాడి చేసాయో, లోకస్ట్ దాడి అంటాం ఇంగ్లీష్. ఆ లోకస్ట్ దాడి చేసినట్టు వందలాది, అంటే 400 కాదు, 600, 1200 తక్కువ రకం చైనీస్ డ్రోన్స్ వాడడం జరిగింది. ఇవి సర్వేలెన్స్ కోసం వాడినాయి మెయిన్. కొంతవరకు ఎక్స్ప్లోజివ్స్ తీసుకెళ్లొచ్చు, కానీ అది ఇన్సిగ్నిఫికెంట్ అండి. కెమికల్స్ ఏమైనా స్ప్రే చేస్తే ఫ్యూచర్లో చేయొచ్చు, కానీ బయలాజికల్ వాళ్ళు చేస్తారన్న ధైర్యం మనకేం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఈ స్వామ్స్ని పంపించినప్పుడు మనం వాటిని అన్ని గన్ వెపన్ సిస్టమ్స్ వాడి మనం వాటిని డౌన్ చేయగలిగాం చాలా. అయితే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనం ఎలిమినేట్ చేసినప్పుడు పాకిస్తాన్ రిటాలియేషన్ అని చెబుతూ చేసిన ఈ దాడిలో వాళ్ళు డ్రోన్స్ని, మీరు ఇందాకన్నారు వందలాదిగా, పదుల సంఖ్యలో, డజన్ల కొద్దీ డ్రోన్స్ని ఒకేసారి పంపడం అనేది, ఇప్పుడు వాటిల్లో ఎంతవరకు మన దేశం పరిధిలోకి వచ్చాయంటారు? దేశం బయటనే పడిపోయినాయా? మ్యాక్సిమం దేశంలోకి వచ్చిన తర్వాత ఫైర్ చేసాం. మనం వాళ్ళ దేశంలో పడేటట్టు మనం ఫైర్ చేయలేదు. ఎందుకంటే మనకు పడిన డ్రోన్స్ నుంచి కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది, ఎవరేం చేస్తున్నారు. దానివల్లే తర్వాత మీకు గుర్తుందో లేదో అని నీలం వ్యాలీలోను, సహాయల్ కోట్లోను వాళ్ళకున్న ఈ లాంచ్ బేస్ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగాం. సెకండ్ థింగ్ ఏంటంటే టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ లో క్లోజ్, అంటే చైనా అంత ఐరన్ ఫ్రెండ్ లాగా బహిరంగంగా ప్రకటించింది. తర్వాత షిప్ లో డ్రోన్స్ పంపించింది. 400 పైగా లేటెస్ట్ డ్రోన్స్ సప్లై చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. ఈ డ్రోన్స్ బర్కేతార్ అని వేటిని అంటారో, వీటిని అజర్బైజాన్ ఆర్మేనియా వార్లో ఎఫెక్టివ్గా వాడగలిగారు వాళ్ళు. ఆ డ్రోన్స్ ఇక్కడ తీసుకొచ్చి పాకిస్తాన్ వాళ్ళకి ట్రైనింగ్ టైంలో ఇవ్వలేక టర్కిష్ సోల్జర్స్ని వాడారు, వాళ్ళ ఓన్ టెక్నీషియన్స్ని వాడారు. ఇందులో 2 చనిపోయినట్టు కూడా రిపోర్ట్ వచ్చింది. అంటే ఏంటంటే ఈ టర్కీ సపోర్ట్ ఇది ఏంటంటే మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. అంటే ఈ చిన్న డ్రోన్స్ కంటే, సర్వేలెన్స్ డ్రోన్స్ కంటే ఇందులో 10-15 కేజీల వరకు వెపన్ లోడ్ తీసుకెళ్లి బాంబులు డ్రాప్ చేసే క్షమత ఉంది. మధ్యలో శ్రీనగర్ వీటిలోనూ మనకున్న ఎమ్యునిషన్ డంప్స్ మీద వీటిని చాలా వరకు ప్రయోగించారు పాకిస్తాన్. కానీ మనం ఎఫెక్టివ్ గా తిప్పికొట్టగలిగాం. అది ఎమ్యునిషన్ డిపో టార్గెట్ ఏదైతే చేరకుండానే వాటిని కూల్చివేయగలిగాం. సో దీంట్లో టర్కీ సప్లై చేసిన, టర్కీ నైపుణ్యంతో వాడిన డ్రోన్స్ ని మనం తిప్పికొట్టగలిగాము. అలాగే పాకిస్తాన్ దగ్గర ఇప్పటికే ఉన్న డ్రోన్స్ ని వాళ్ళు ఏదైతే ప్రయోగించారో వాటిని కూడా తిప్పికొట్టగలిగాం. అలాగే చైనా నుంచి వచ్చిన లేటెస్ట్ బియాండ్ విజువల్ రేంజ్, అంటే కంటికి కనపడిన దూరంలో కూడా, అంటే 250 కిలోమీటర్ల దూరంలో కూడా ఫైర్ చేసి ప్రెసిషన్ గైడెన్స్ చేయగలిగే వాళ్ళు చైనా ఎంతో చెప్పుకుంటున్న PL-15E అంటే ఎక్స్టెండెడ్ రేంజ్, అటువంటి వాటిని కూడా కూలగొట్టగలిగాం. అందులో ఒకటి ఏమాత్రం పేలకుండానే మనకు దొరికింది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా చేయగలిగాం. దీనివల్ల చైనా కూడా దెబ్బ తగిలింది. ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీ పనిచేయనట్టు ఇది కూడా ఇచ్చేసారు. అయితే ఇప్పుడు మనకి పైన POK దగ్గర నుంచి కింద రాజస్థాన్ వరకు ఉన్న ఒక పెద్ద విస్తృతమైన సరిహద్దు ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కడ జరిగిందంటారు? మెజారిటీ అమృత్సర్, అంటే జమ్మూ శ్రీనగర్ మధ్యలో అనుకోవాలండి. కాకపోతే కొంచెం అమృత్సర్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ జోన్. మిగతా చోట్ల ఏంటంటే లేలో, ఎందుకంటే లే నుంచి మనం గిల్గిట్ బాల్టిస్తాన్ వెళ్ళే అవకాశం ఉంది వయా కార్గిల్, అక్కడ కూడా రికనసెన్స్ చేశారు. తర్వాత కింద వరకు ఏదైతే ఇంపార్టెంట్ ఏరియా ఉందో ఫిరోజ్పూర్, తర్వాత అనూప్గఢ్, బికనేర్, జైసల్మేర్, బార్మేర్, భుజ్,
ఎందుకంటే మనం 1971 వార్లో బార్మేర్ ఏరియాలో దాదాపు 100 కిలోమీటర్స్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. మిగతా ఈ మధ్య ఏరియా ఉంది చూసారా, కొంచెం డెజర్ట్స్ కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఫీల్ అవుతారు, అక్కడ కొంచెం తక్కువ చేశారు. సో ఎక్కడైతే భయం పుట్టుకుందో జమ్మూ ఏరియాలోనే, ఎస్పెషల్లీ జమ్మూ పఠాన్కోట్ మధ్యలో ఆఖరిని సీజ్ ఫైర్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా 11వ తారీఖున కూడా చేశారు సర్వేలెన్స్. ఎందుకంటే మన చెనాబ్ నదిలో కొంచెం నీళ్లు ఇంకి పెట్టడం ద్వారా వాళ్ళకి సుచేత్ గఢ్ సాయల్కోట్ అనే ఏరియా చాలా వల్నరబుల్ అయిపోయింది. ఇది పివోకేలోకి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భయపడి ఈ ఏరియాని సర్వేలెన్స్ లో పెట్టారు. దాంతో పాటుగా వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులందరినీ పాకిస్తాన్లో ఉంచే కంటే ఇండియా పంపించేస్తే బెటర్మా అనుకున్నారు. ఒక పిచ్చుకు తోటి 2 పనులు అయిపోతాయి. వాళ్ళు ఇండియాలో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టి కాపలా కాయాల్సి. కానీ రెండింటిని మన సైన్యం తిప్పికొట్టింది. బిఎస్ఎఫ్ కూడా ఒక రోజుని 7 మంది ఎల్ఈటి వాళ్ళని చంపడం జరిగింది. అలాగే నిన్న మొన్న కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి, సాంబార్ జంగిల్స్ లో చాలా సెర్చ్ జరుగుతోందని. అలాగే కాకుండా కాశ్మీర్ వ్యాలీలో కూడా 3 ఆపరేషన్స్ లో దాదాపు 9 మందిని చంపడం జరిగింది లాస్ట్ 7-8 days లో. సో ఆ విధంగా మనం ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటున్నామండి. అంటే ఇది బేసిక్గా మన మీద జరిగిన దాడి, ముఖ్యంగా మన టూరిస్టులు ఏదైతే వెళ్ళారో ఆ రోజు పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్, దానికి దీటుగా సమాధానం ఇవ్వడానికి భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దాన్ని రిటాలియేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ విఫలమైందని చెప్పాలి. అయితే ఈ సీజ్ ఫైర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో అంశము మనకి దీంట్లో మీరు ఇందాక చెప్పిన అనేక సాంకేతిక అంశాలు ఉన్నాయి. నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కావచ్చు, కొత్త నావిక్ అన్న వ్యవస్థని మనం యూటిలైజేషన్లోకి తీసుకురావడము, వీటిని చూస్తే మనం ఈ రక్షణ రంగానికి సంబంధించి మన ఆత్మ నిర్భరత అనేది ఏ స్థాయికి మనం ఎదగగలిగాము. ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ ఈ రోజునే అమెరికా, హైయెస్ట్ టెక్నాలజీ ఉంది. F-35 వాళ్ళ లేటెస్ట్ విమానాలు. అలాగే వాళ్ళకి సూపర్ బాంబర్స్, సూపర్ రెక్కి విమానాలు, అంటే ప్రపంచాన్ని ఒకసారి చుట్టుముట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళగలిగే విమానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంతో ధీటుగా రష్యా కూడా కంపాటబుల్ గా ఉందండి. ఈ రష్యా ఎక్విప్మెంట్ అప్పుడప్పుడు కొంట చైనా ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసి, అంటే పార్ట్లు ఇప్పేసి వాటిని మక్కి కాపీ చేసి సరైన లో క్వాలిటీలో తయారు చేయాలని చూస్తుంది చైనా. కొంతవరకు ఫ్రాన్స్ చాలా ముందంజలో ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అమెరికా తోటి విమానాల్లో మాత్రం పోటీ పడతారు టెక్నాలజీలో. బోయింగ్ అమెరికాకు ఉంటే వీళ్ళకి ఎయిర్ బస్, కొంచెం వరకు జర్మనీ ఉంటుంది. ఈ దేశాలతోటి చూస్తే మనం పోల్చుకుని, అంటే మనం పోల్చుకోవాల్సింది వీళ్ళతోటి, పాకిస్తాన్ అసలు లెక్కలోకి లేదని. వీళ్ళతో పోల్చుకుంటే మనం 75% అచీవ్ చేయాలి. కొంత టెక్నాలజీస్ చాలా కాలం నుంచి ఆన్ బోర్డ్ ఉన్నాయి, డిఆర్డిఓ ద్వారా అయినా సరే, హెచ్ఏఎల్ ద్వారా అయినా సరే. దానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AWCA అంటే అడ్వాన్స్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, దానికి కొంచెం ఇంజిన్ ఇష్యూస్, తర్వాత ఏవియానిక్స్ ఇష్యూస్ ఉన్నాయి. అవి డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ అందులో కూడా మిగతా విమానాలు, ఎయిర్ బస్ టెక్నాలజీ మన ఆల్రెడీ టాటా తీసుకొచ్చింది, కొన్ని మీడియం రేంజ్ ట్రాన్స్పోర్ట్ విమానాలు తయారు చేస్తుంది. అలాగే హెలికాప్టర్లు మనం సొంతంగా తయారు చేసుకున్నాం, కానీ దానికి టెక్నాలజికల్ అప్డేట్ కావాలండి. ఇటువంటి తప్పితే ఏ డిఫెన్స్ సిస్టంలో మాత్రం మనం టోటల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎంత ఉందో ఇజ్రాయెల్ దగ్గర, మన అంత టెక్నాలజీని అచీవ్ చేయగలిగాం. సాఫ్ట్వేర్ ఇంటగ్రేషన్, హార్డ్వేర్ అసైన్మెంట్ ఆఫ్ టార్గెట్స్, ఫైరింగ్ అన్ని ఆటోమేట్ చేయగలిగే స్థితికి వచ్చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో వాడుతున్నాం. అంటే ఈ ఇందాక చెప్పిన స్వామ్ డ్రోన్స్ వస్తే వాటికి L-70 గన్సే వాడతాం. టీవీలో చూస్తున్నప్పుడు ట్రేసర్ రౌండ్స్ కనిపిస్తాయి మీకు, లగాతార్ వెళ్తాయి, అవన్నీ L-70 గన్స్. అంటే ఉన్న ఆబ్జెక్ట్ ఎక్కడ కదులుతుందో దాన్ని సెంటర్ చేసుకుంటే దాన్ని లగాతార్ ఫైర్ చేస్తారు. అందులో ఏంటంటే ప్రతి 5 బుల్లెట్ల తర్వాత ఒక ట్రేసర్ బుల్లెట్ వస్తుంది, దాని వెనకాల లైట్ మనకు కనిపిస్తుంది. అంటే విమానం ఎలాగెళ్తుంది, దాని ఫైర్ ఎలా చేస్తున్నాం అనేది చూసుకోవడానికి మనకి ముందే మానిటర్ లో చూసుకోవడానికి వీలుంటుంది. అది మీకు మాక్సిమం టీవీలో చూపించారు. అవి మిసైల్స్ కాదండి. మిసైల్స్ S-400 అటువంటివి, వాళ్ళ J-10C విమానం, J-17 విమానం లేటెస్ట్ చైనీస్ టెక్నాలజీది, వాటిని కూల్చడానికి మాత్రం వాడాం. వాళ్ళ ఓన్ ISPR బ్రీఫింగ్ ప్రకారం కనీసం 4 విమానాలు పోగొట్టుకున్నారు చైనీస్ విమానం. ఒక F-16 కూడా జైసల్మేర్ ఏరియాలో పోయినట్టు రిపోర్ట్. ఆ టెక్నాలజీ మనకి ఇంటిగ్రేషన్ అయింది. ఇప్పుడు ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ మెకానిజం అనే దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయగలిగాము మన డిఫెన్స్ మెకానిజంలోకి. అలాగే నేవీ కూడా అక్కడ MiG-29 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద విక్రాంత్లో వాళ్ళు చూపించగలిగారు సత్తా. అవుట్ సైడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ పాకిస్తాన్, అంటే 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటా
ప్రూవ్ చేశారు. అంటే ఏ రోజునైనా సరే మేము కరాచీ బ్లాక్ చేయగలం. ఓమారా పోర్ట్ అనేది రెండో పోర్ట్ ఉంటుంది. అలాగే గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లో ఉంటుంది, చైనా వాళ్ళు తయారు కట్టింది. ఈ మూడింటిని మేము బ్లాక్ చేసి బయట రాకుండా చేసాం. తర్వాత ఇంకోటి ప్రూవ్ చేసింది మనం ఏంటంటే న్యూక్లియర్ ట్రైడ్ బిగ్గెస్ట్. అంటే మనకి 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయండి. అవి సముద్రంలోకి బాగా డెప్త్లోకి వెళ్ళిపోయి ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా సరే న్యూక్లియర్ వెపన్స్ వాడి మనల్ని సర్వనాశనం చేసేయాలని చూసినా కానీ మనకి ఇంకా న్యూక్లియర్ సబ్మెరీన్స్లో ఎక్కడో హిందూ మహాసముద్రంలో దాక్కుని ఫైర్ చేయగల కెపాసిటీ కేవలం ప్రపంచంలో 6 దేశాలకే ఉంది. అది మన 6వ దేశం. ఈ టెక్నాలజీ కూడా మనం బిల్టప్ చేసాం. మీరు చెప్తున్న ఈ విశేషాలు వినడానికి చాలా రోమాంచితంగా అనిపిస్తోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో ఒకవైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పటికే వివరించున్నారు. అలాగే నేవీకి సంబంధించి వాళ్ళ క్షమతని ఎలా ప్రదర్శించారు అనేది. దీంట్లో డిఫెన్స్కి సంబంధించి మనం ఎలాంటి ప్రగతిని మనం చూపించగలిగాము? ప్రపంచం నిజంగా షాక్లోకి వచ్చిందండి. అంటే ఎప్పుడో 86లో టైం గెస్ చేసింది ఇండియా ఇస్ ద నెక్స్ట్ సూపర్ పవర్. కానీ అది ఇప్పుడు ప్రత్యక్షమైంది. వాళ్ళకి ఇండియా ఇటువంటి యుద్ధం కంట్రోల్డ్గా, రెస్ట్రెయింట్గా, యాక్యురేట్ ఒక్క పౌరుణ్ణి కూడా టార్గెట్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చేయకుండా కేవలం మిలిటరీ ఇన్స్టాలేషన్స్ టార్గెట్ చేస్తా, అది ఓన్లీ తీవ్రవాదులు అటాక్ సపోర్ట్ మిగతా ఈ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ని కేవలం చేసి చూపించాం. అంటే ఇది శాంపుల్ అని. ఆ విధంగా మనం చేయగలిగాం. నిజంగా మనం సూపర్ పవర్ స్టేటస్ కి ఒక అంచు కిందకే ఉంది. జస్ట్ చేరుకోవడానికి ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది. ఇంకొంచెం 20% మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్, తర్వాత PGMs ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్. ఆల్రెడీ ఇస్రో మిగతా కంట్రోల్ మెకానిజమ్స్, గైడెన్స్ సిస్టమ్స్ ఇస్రో తయారుగా ఉంది. ఈ మిసైల్ టెక్నాలజీ కూడా కొంచెం బ్రహ్మోస్లో ఆల్రెడీ రిఫైన్ చేసుకున్నాం. ఇంకొంచెం రిఫైన్ చేసుకోగలిగితే మనం దాదాపు సూపర్ పవర్ స్టేజ్ చేరుకుంటాం. చైనా కూడా ఇప్పుడు భయపడుతుంది మనతో. డిఫెన్స్లో ఇండియాని అంటుకోవడానికి భయపడే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ తయారు చేసుకోవడంలో మరొక అడుగు కనుక ముందుకు పడగలిగితే మరింత శక్తివంతంగా ఉంటుంది మన ఇది అని. అలాగే PGMs కి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సక్సెస్ బ్రీడ్స్ సక్సెస్ అంటారు. అంటే విజయం ఇంకొంచెం విజయాన్ని సాధిస్తుంది. అది ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ అనుకోండి. అందులో ఏమవుతుందంటే ఇప్పుడు మనం విజయం S-400 మనం వాడినట్టు ఇంకెవరు ప్రపంచంలో వాడలేదు. అందుకని రష్యా ముందరకు వచ్చింది S-500 జాయింట్గా డెవలప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేద్దామని. అంటే ఇంకా లేటెస్ట్ సిస్టమ్. అంటే ఏంటంటే ఇప్పుడు బహుశా అమెరికా కూడా మనకి దగ్గరలోకి వస్తుంది. F-35 టెక్నాలజీ తీసుకోండి, మీరు వాడండి. ఎందుకంటే చైనాని కౌంటర్ చేయాలంటే అమెరికాకి ఇండియా అవసరం ఎంతో. మిగతా దేశాలు జపాన్ అయినా కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ కొరియా కానీ అంత హెల్ప్ చేయలేవు. కేవలం ఇండియా చేయగలదు అని ఒక సందేశం అనేది ఒక అగ్రరాజ్యాలకి చేరింది. బాగుందండి. ఆపరేషన్ సింధూర్ అన్నది కేవలం ఒక మన మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికే కాదు, మన సైనిక, వైమానిక, నావిక క్షమతని ప్రపంచానికి తెలియచెప్పి మనం ఆత్మనిర్భరత దిశగా మన అడుగులు ముందుకు పడుతున్నాయని మరోసారి ప్రపంచానికి చెప్పడానికి దోహదపడింది అని చెప్తున్నారు కల్నల్ వివి రావు గారు. నమస్కారం అండి. ఈ అంశాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భరత విశ్రాంత సైనికాధికారి కల్నల్ వివి రావు గారితో సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి MS లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.